ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ఆరంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 89వ కీర్తన 34వ వచనము. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. పిల్లరా, దేవుడు తాను ఇచ్చినటువంటి నిబంధన ఆయన రద్దు చేసేవాడు కాదు. ఆయన పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను ఆయన మార్చేవాడు కాదు. మనుషులు అనేక రకాలుగా మాటలు మార్చుతూ ఉంటారు, కానీ దేవుడు మాట ఇచ్చి దానిని తప్పకుండా నెరవేర్చేవాడు. అవును, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అవును, దేవుడు అబద్ధమాడుటకు ఆయనేమి మానవుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకుండా ఉంటాడా? అట్లా మాత్రము కాదు. పిల్లరా, మనుషులైతే వారు అనేక రకాలుగా మాట్లాడుతూ మాటలు మాటికి మారుస్తూ ఉంటారు, కానీ దేవుడు ఎన్నటికీ మాట తప్పనివాడు, మారనివాడు. కనుక పిల్లరా, మనము ఆయన యందు విశ్వాసము, నమ్మిక కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.